కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బనకచెర్ల అంశంపై సిఆర్ పాటిల్ తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అంశాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వొద్దని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ అభ్యంతరాల్ని కేంద్ర మంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించారు. పోలవరం బనకచెర్లతో తెలంగాణకు తీవ్ర నష్టమన్న రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ని ఆపేందుకు ఎటువంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. విభజన చట్టం, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందానికి విరుద్ధంగా బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సిఆర్ పాటిల్ తో సమావేశం కొనసాగుతోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అవ్వడం జరిగింది. ఈ రెండవసారి ఈ యొక్క బనకచెర్ల అంశం పైన సీఎం సిఆర్ పాటిల్ తో భేటీ అవ్వడం జరిగింది. పోలవరం అనుసంధానంగా బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దు అంటూ కూడా తెలంగాణ అభ్యర్థిని కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదుతో సహా తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టుల పైన కూడా సిఆర్ పాటిల్ తోటి ఆయన చర్చించనున్నారు. పోలవరం బనకచెర్లకు తెలంగాణకు తీవ్ర నష్టం ఉందని, దీన్ని ఆపేందుకు ఎటువంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేంద్ర మంత్రికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విభజన చట్టం, అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందానికి, అదేవిధంగా బచావత్ అవార్డుకి బనకచెర్ల ప్రాజెక్టు విరుద్ధం అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు వివరించనున్నారు. అదేవిధంగా గతంలో కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇంకా పెండింగ్ గా ఉండడము, వాటికి సంబంధించి కూడా కొన్ని అనుమతులకు సంబంధించి ఇటు పర్యావరణ అనుమతులు, ఇతర అనుమతుల పైన కూడా ఆయన సిఆర్ పాటిల్ తోటి చర్చించనున్నారు. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టు తోటి ఇటు తెలంగాణకు కొంత నష్టం వాటిల్లుతుంది. దానికి సంబంధించిన కూడా పూర్తి వివరాలను కూడా కేంద్ర మంత్రికి వివరించనున్నారు. నిన్న కిషన్ రెడ్డి కూడా ఇదే అంశం పైన సిఆర్ పాటిల్ తోటి భేటీ అవ్వడం జరిగింది. నదీ జలాలకు సంబంధించి ఏదైతే విభజన చట్టంలో ఉన్న కొన్ని అంశాలపైన ప్రాధాన్యత తీసుకుంటూ దాన్ని ఆపివేయాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి మరి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు కూడా ఇదే అంశం పైన కూడా కేంద్ర మంత్రితోటి సుదీర్ఘంగా ఇంకా చర్చిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, గోదావరి, కృష్ణా నదికి సంబంధించిన అనుసంధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా నదుల అనుసంధానానికి కొంత కీలక నిర్ణయాలు తీసుకోవడము, తెలంగాణ ఏపీకి సంబంధించిన ఏదైతే విభజన చట్టంలోని హక్కులకు సంబంధించి కూడా ఆయన సిఆర్ పాటిల్ తోటి వివరించున్నారు. దాదాపు గంట సేపుగా కూడా ఈ యొక్క భేటీ ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కూడా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గోపి, తెలంగాణ అభ్యంతరాలు ఏంటి, తెలంగాణకు జరిగే నష్టం ఏంటి, అసలు ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తున్నారు? ప్రధానంగా బనకచెర్ల ఏదైతే పోలవరం తర్వాత ఏదైతే సముద్ర నదీ జలాలను తీసుకొని రాయలసీమను సస్యశ్యామలం చేసుకుంటున్నామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ చెప్తున్నప్పటికీ ఈ యొక్క నదీ జలాల వినియోగానికి సంబంధించి రాష్ట్ర విభజన సమయంలో కూడా కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఏ నదీ పైన కొత్త ప్రాజెక్టు నిర్మించాలంటే దాని అనుసంధాన రాష్ట్రాలకు సంబంధించి అంటే ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మూడు రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మూడు రాష్ట్రాల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఏ ప్రాజెక్టుకైనా అనుమతించాలంటూ కూడా ఈ యొక్క రాష్ట్ర విభజన సమయంలో కూడా కొన్ని క్లాజులను కూడా పొందుపరచడం జరిగింది. అయితే వీటన్నిటిని గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకొని కొత్త ప్రాజెక్టుల విషయంలో కొంత ఆచితూచిన పరిస్థితి ఉంది. కానీ పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవన్న తర్వాత ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇటు తెలంగాణ విజ్ఞప్తులను పట్టించుకోకుండానే కేంద్రం పక్షపాత ధోరణితోటి ఆంధ్రప్రదేశ్ కు అనుమతులు ఇస్తుందనేది కూడా తెలంగాణ ప్రభుత్వం కొంత అభ్యంతరాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి నదీ జలాలకు అంటే వరద నీరు వచ్చిన సమయంలో లిఫ్ట్ చేసుకొని రాయలసీమ ప్రాంతానికి తీసుకువెళ్లడం ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. కానీ లిఫ్ట్ ఇరిగేషన్ దానిపైనే పోలవరం గేట్లన్నీ కూడా ఎత్తి ఇటు ఏదైతే తెలంగాణకు రావాల్సిన వాటాను కూడా ఆంధ్రప్రదేశ్ వాడుకునే ప్రయత్నం చేస్తుందనేది కూడా
ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే కొంత వ్యతిరేకత అయితే ఎదురవుతుంది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తోంది. థ్యాంక్ యూ గోపి.